వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. గూడూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి డాక్టర్ పాషం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఘనంగా స్వాగతం పలికారు. గూడూరు పట్టణంలో బాలయ్య బాబుకి గూడూరు ప్రజానీకం నీరాజనాలు అందించారు. జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. గూడూరు పట్టణంలోని కోర్టు సెంటర్ నుండి టవర్ క్లాక్ సెంటర్ వరకు బైక్ ర్యాలీ వస్తుండగా అశేష జనవాహిని నడుమ బాలయ్య బాబు ప్రజలకు అభివాదం చేస్తూ సభాస్థలికి చేరుకున్నారు. బాలకృష్ణ చేపట్టిన స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా గూడూరు పట్టణానికి విచ్చేయడం జరిగింది. టీడీపీ అభ్యర్థి డాక్టర్ పాషం సునీల్ కుమార్ గూడూరు కోర్టు సెంటర్లో బాలకృష్ణకి భారీ పూలమాలలతో శాల్వాలతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. తిరుపతి ఎంపీ బీజేపీ అభ్యర్థి డాక్టర్ వెలగపల్లి వరప్రసాదరావు నెల్లూరు నుండి బాలకృష్ణ పర్యటనలో పాల్గొంటూ గూడూరికి బాలకృష్ణతో పాటు విచ్చేశారు. డాక్టర్ పాషం సునీల్ కుమార్ టీడీపీ బీజేపీ జనసేన నాయకులతో కలిసి స్వాగతం పలికారు. కోర్టు సెంటర్ నుండి భారీ బైక్ ర్యాలీ మొదలైంది. ఈ యొక్క కరెంటు యూనిట్ హార్స్ పవర్ 50 రూపాయలకి ఇచ్చారు. భూమి శిస్తు రద్దు చేశారు. మహిళా వృద్ధాప్య పింఛన్ ఇచ్చారు. అలాగే ఈ యొక్క మండలాలు ఏర్పాటు చేశారు. ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లారు. అలాగే ఈ యొక్క విద్యలో కూడా ఎన్నో విప్లవాలు తీసుకొచ్చారు. క్యాపిటేషన్ ఫీజు రద్దు చేసి అంతవరకు ధనవంతులకే పరిమితమైన అత్యున్నతమైన విద్యను పేద ప్రజల ముంగిటికి తీసుకొచ్చారు. అలాగే మహిళా రిజర్వేషన్లు అయితేనేమి, అలాగే తెలుగు గంగ, గాలేరు నగరి, లేకపోతే అందరి నివాస్ ఉత్తర సరమంతి, ఈ ప్రాజెక్టులన్నీ ఆయన మానసిక పుత్రికలే. అలాగే ఈ యొక్క ఎన్డీఏ అప్పుడు అందరం కూటమిగా ఉన్నప్పుడు అప్పుడు జనతా దళ్ అనుకుంటా, అప్పుడు బీజేపీ, అప్పుడు ఆయన ఎన్డీఏ ఇక్కడ ఓడిపోయాం. అక్కడ ఎన్డీఏ చైర్మన్ అయ్యి మరి ఆయన మొత్తం దేశంలోనే 11,000 కోట్ల మందికి ఆయన రైతులకి ఈ యొక్క భూమి ఏదైతే శిస్తుందో దాన్ని రద్దు చేయించారు. ఇలా ఎన్నెన్నో అసలు కని విని ఎరుగని సరే. అలాగే మన ప్రతి ఒక్క వర్గానికి కూడా ముస్లిమ్స్ మరి వాళ్ళు ప్రేమకు త్యాగానికి ప్రతీకలు ముస్లిం సోదరిమణులు, అటువంటి వాళ్ళు ముస్లిం యొక్క వాళ్ళేమో త్యాగానికి అకాల భక్తి భావనకి వాళ్ళొక ప్రతీకలు. అలాగే వాళ్ళకు కేవలం ఓటు దృష్టితో కాకుండా వాళ్ళకు అభ్యున్నతి కోసం, అలాగే వాళ్ళలో చైతన్యాన్ని రగిల్చుకోవడం మొట్టమొదటిసారి దేశంలోని మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టార్ట్ చేసింది నందమూరి తారక రామారావు గారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నెన్నో చేసుకుంటూ వెళ్ళాం. ఆ తర్వాత అవిభక్త ఆంధ్ర రాష్ట్రం విభజన అయిన తర్వాత మరి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. తెలుగుదేశం లేకపోతే మన రాష్ట్రం ఎప్పుడెప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉందో మీరంతా ఆదుకుంటూ ఉన్నారు. నాన్నగారు అనేవారు, ప్రజల దేవులు సమాజమే దేవాలయం, అందులో నేను ఒక అర్చకుడని. ఎందుకన్నారు? భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని. ఎందుకంటే ఆయన చేసిన పాత్రలు మామూలు పాత్రలు కాదు. ఆ పాత్రలు ఎంత జీవించేవారో, అలాగే ఆయన ఒక రిక్షా పుల్లలకి అయితేనేమి, కార్మికుడికి అయితేనేమి, అందుకే ఆయన అనేవారు తెలుగుదేశం పుట్టింది శ్రామికుడి చెమటల్లో నుంచి, కార్మికుడు కరిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, అలాగే పేదవాళ్ళ కన్నీటిలోంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నార్థుల ఆక్రందనలో నుంచి పుట్టింది తెలుగుదేశం అని ఆయన ప్రాంతంలో జీవించి నలిగిపోయి మరి మకుటంలోని మహారాజుగా ఉన్నప్పుడే నాడు తెలుగుదేశాన్ని పార్టీని పెట్టడం జరిగింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి ఇంకో అవతారాన్ని ఎత్తాడు ఆయన. అదే రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నో మీరు ప్రతిసారి తెలుగుదేశానికి అండగా ఉన్నారు. 83లో తెలుగుదేశాన్ని 9 నెలల్లో చరిత్ర సృష్టించారు. చరిత్ర సృష్టించాలన్న మేమే, దానికి తిరగరాయాలన్న మేమే. ఇవాళ ఆ పరిస్థితి వచ్చింది ఇప్పుడు. అలాగే మళ్ళీ 84లో ఆయన పదవీచ్యుతుడైనప్పుడు ప్రజాస్వామ్యం కూని చేయబడుతున్నప్పుడు మీరంతా ఉద్యమించి ఇలాగే